మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాత్మకమైన సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్. ఈయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకోవటమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉంటాయి. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకు ముందు వచ్చిన లూసిఫర్ సినిమాకి ఇది సీక్వెల్గా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికొస్తే, లూసిఫర్ సినిమా ఎక్కడైతే ముగించారో ఈ సినిమాని అక్కడి నుంచే మొదలుపెట్టారు. గతంలో వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా కేరళలో ఎలక్షన్స్ వస్తాయి. స్టీఫెన్ గట్టుపల్లి ఏం చేశాడు, ఇతర దేశాల వాళ్ళు ఆయన మీద చేస్తున్న అధ్యయనం ద్వారా వాళ్ళకి తెలిసిన నిజాలు ఏంటి, దాని ద్వారా ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికొస్తే గనక, ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమార్ యాక్షన్ ఎపిసోడ్స్ని భారీగా ఎలివేట్ చేసే విధంగా సినిమాని ముందుకు నడిపించాడు. లూసిఫర్ సినిమాలో కూడా హీరోయిజాన్ని ఎక్కువగా ఎలివేట్ చేసే ప్రయత్నమైతే చేశాడు. ఇక ఈ సినిమాను సైతం అదే మాదిరిగా తెరకెక్కించాడు. కథలో అంతర్లీనంగా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ని మెయిన్ ట్రాక్లోకి తీసుకొచ్చి దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ సుకుమారన్ వాటిని తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వాటిని ఎలివేట్ చేయటానికి చాలా వరకు హెల్ప్ అయ్యింది. ఈ సీన్ ఇక మోహన్ లాల్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ని ఇస్తూ సినిమాను నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్లాడు. ఇక లూసిఫర్ సినిమా ఇప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కానీ ఎల్2 ఎంపురాన్ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాకి లూసిఫర్ అంత క్రేజ్ అయితే దక్కకపోవచ్చు. ఎందుకంటే మూవీ సీక్వెల్గా వచ్చినప్పటికీ కథలో పెద్దగా ఏమీ లేకపోవటం వల్ల ఈ సినిమాకి కొంతవరకు అది మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కానీ స్క్రీన్ ప్లేతో మాత్రం పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక్క మ్యాజిక్ చేశాడని చెప్పాలి. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మోహన్ లాల్ ఎప్పటిలానే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆయనని కంప్లీట్ యాక్టర్ అని ఎందుకంటారో ఈ సినిమాలో మరోసారి ప్రూవ్ చేశాడు. అటు యాక్షన్ ఎపిసోడ్స్, ఇటు పాలిటిక్స్కి సంబంధించిన సన్నివేశాల్లో యాక్ట్ చేస్తూనే ఎమోషనల్ సీన్స్తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసే యాక్టింగ్ అయితే చేశాడు. మంజు వారియర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించింది. తన పాత్రకి కూడా స్కోప్ ఉండటంతో చాలా బాగా నటించింది. ఇక టావినో థామస్ సినిమా మీద నుంచి మంచి హైప్ని తీసుకురావటమే కాకుండా తన నటనా ప్రతిభను చూపిస్తూ మరోసారి తను చాలా మంచి నటుడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం మరోసారి ఈ సినిమాలో కనిపించి సినిమా మీద హైప్ తీసుకురావటమే కాకుండా తన పాత్ర పరిధి మేరకు దానికి న్యాయమైతే చేశాడు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరూ కూడా బాగా నటించి మెప్పించారు. తర్వాత టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కనుక, ఈ సినిమాకి మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎమోషనల్ సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మ్యూజిక్ విషయంలో దీపక్ దేవ్ కొంతవరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సినిమాటోగ్రఫర్ విషయానికి వస్తే, ఈ సినిమాలో వాడిన ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా కుదిరింది. యాక్షన్ ఎపిసోడ్స్లో వాడిన ఫ్రేమ్, అలాగే ఎమోషనల్ సీన్స్కి వాడిన ఫ్రేమ్స్లో చిన్నపాటి వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుడి మూడు ఎక్కడా చెడిపోకుండా విజువల్గా సినిమాని చాలా బాగా తెరకెక్కించటంలో సినిమాటోగ్రఫర్ చాలా వరకు హెల్ప్ అయ్యాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తంగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక, మోహన్ లాల్ యాక్టింగ్, పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్, అలాగే స్క్రీన్ ప్లే. ఇక మైనస్ పాయింట్స్, కథలో పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేదు. మొత్తానికైతే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.